బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవునిలారా, యాకోబు తన అన్నను మోసపుచ్చి ప్రాణ భయముతో పరిగెత్తుతూ అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతను మరి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో దేవుని బిడ్డలారా, అతను తన తల్లిని, తండ్రిని, తన అన్నను అందరిని విడిచి ఒంటరిగా ప్రయాణం చేస్తూ అతను బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అతని గుండెలో ఒక భయము, నేను వెళ్తున్న స్థలంలో నేను కాపాడబడతానా, నాకు తోడుగా ఎవరు ఉంటారు, ఎవరు నడిపిస్తారు అని ఎన్నో సందేహాలతో తన ప్రయాణాన్ని అతను కొనసాగిస్తున్నాడు. నిజమే కదా, ఈ రోజుల్లో కొన్ని పొరపాట్ల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మీలో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు, అసలు నేను వెళ్ళగలుగుతానా, నా ప్రయాణంలో నాకు ఎవరు తోడుంటారు, నేను ఎలా ముందుకెళ్తాను, ఏం జరుగుతుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో పరిస్థితి అని కొన్నిసార్లు యాకోబులాగా నీవు కూడా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆ రోజు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు యాకోబునంటే, ఇదిగో నువ్వు వెళ్ళే స్థలంలో నీకు తోడై ఉంటాను, మరలా ఈ స్థలానికి నేను నడిపిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. ఏ రీతిగా అయితే వాగ్దానం చేశాడో, తన ప్రయాణం అంతటిలో దేవుడు అతనికి తోడై ఉండి మామ మోసపుచ్చిన, అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు చాలా ఉన్నా కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతూ అని అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఏం చెప్పాడు, దేవుడు ఏ వాగ్దానం చేశాడు, ఈరోజు కొన్ని ఆ వాగ్దానానికి విరోధంగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు చూస్తూ ఉండొచ్చు, అనుభవిస్తుండొచ్చు. కానీ నువ్వు భయపడొద్దు, ఎందుకంటే దేవుడు నీతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే అంతవరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అంటే ఇదిగో యాకోబును దేవుడు ఏ రీతిగా అయితే దీవించాడో, తోడయుండి కాపాడాడో, అదే రీతిగా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని పొరపాట్ల ద్వారా కొన్ని తప్పులు జరగవచ్చు, కానీ ఆయన భయపడొద్దు, ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించి ఆయన నీకు తోడై ఉండి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీకు తోడై ఉండి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడువక ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభువుని స్తుతించండి. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే నమ్ముతున్నారో, దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు, అంతవరకు నన్ను ఆయన విడిచిపెట్టాడు అని నమ్ముతున్న బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబంలో అద్భుతము జరుగును గాక నాయన. అయ్యా, మీరు మీ బిడ్డల్ని దీవించండి అయ్యా. వారు నమ్ముతూ ఉండగా వాగ్దానము నెరవేర్చబడును గాక నాయన. వారు వారు అయ్యా ఆశీర్వదించబడుదురు గాక. నీ కృప నుంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు కానీ మీరు రిసీవ్ చేసుకుంటున్న విధానాన్ని తెలియజేయండి. తద్వారా అనేకులు కూడా ఇంకా మరి బలపరచబడతారు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక.